మరి అది చెట్టు కింద పెట్టుకొని తీసుకోవద్దురే. ఎవరు అట్లకెళ్ళి వెళ్ళినట్టురు చెత్తులు పట్టుకొని తీసుకొని పోతురు. మరి ఆడికి ఇంకేడు పోతురు అంతా నా ఉంటుంది ఆడ. ఇప్పుడు స్టార్ట్ కాదు, ఇప్పుడు అయిపోతుంది. చూద్దాంలే కదా ఆనలో ఇటు వండుకున్నాం. ఏం చెప్పి ఏంటిదో కుంకుమ జో జర్ర సేపు ఆ వైట్ కలర్ డ్రెస్ మొత్తం ఖరాబ్. కడుక్కోపో అమ్మమ్మ. ఒక బ్యాంగిల్ ఉంది. ఎంత వర్షం చాలా అవుతుంది ఇట్లా ఫీల్ అయ్యి. యాక్చువల్గా నేను వర్షం పడ్డా పర్లేదు మంచిగా నానొచ్చులే అనుకున్నా. చాలా రోజు నానకు కూడా, కానీ ఇంత వాళ్ళు ఇట్లా ఓపిదలేదు. కొంచెం ఆడుకున్నాక అయితే బాగుంటుంది. కొంచెం వర్షం పడుతూ ఉంటే నాన్న అంత అనిపించదు. కానీ ఇంత వర్షంలో డైరెక్ట్ వెళ్ళి నానాలంటేనే కొంచెం ఏమంటారు ధైర్యం సరిపోదు. ఇంకా నాలంటే నాకు అసలు చలి పడదు, చల్లగా ఉనికొస్తుంది. భలే ఉంది. ఏమో చెప్పాలనుకున్న మర్చిపోయిన మెయిన్ పాయింట్ ఒకటి. ఇది బతుకమ్మ పండుగ రోజు మా ఎవరు గల్లీ కాళ్ళ పెట్టుకుంటాం చిన్న బతుకమ్మకు. ఇంకోటి ఏంటంటే మా ఊర్లో ఇప్పుడు చెరువు అలుగు మస్తు వస్తుంది. ఈ రకం ఇంతకంటే ఎక్కువనే ఉంది, సో ఘోరంగా వస్తుంది. ఈ వానతోటి ఇంకెక్కువనే అవుతుంది. మా దానికి అక్కడికి పోవడానికి చాలా దూరమే ఉంటుంది. మంచిగా ఉంటుంది వెళ్ళడము, అన్నీ తీసుకెళ్ళడం, మంచిగా ఎంజాయ్ చేసి అనుకున్నా. దారి కూడా బాగుంటుంది వెళ్ళడానికి, అంతా మంచిగా చిచ్చురుడు వెళ్ళడానికి నీట్గా ఉంటుంది. మంచిగా పోవచ్చు అంటే ఆడుకొని అనుకుంటే. ఇంత వాన ఫోన్లో అంత ఏర్పడలేదు కానీ బయట ఎంత బాగుందో. పెద్ద బతుకమ్మ మాత్రం అందరు ఒక్కటే చోట పెట్టి ఆడతారు. మీ ఊళ్ళో కూడా అట్లా ఆడతారు కూడా కామెంట్ చేయండి ఎవరని చూస్తే. యాక్చువల్గా నేను మేకన అవుతుంది యూట్యూబ్తో మాట్లాడినప్పుడు వీళ్ళకైతే. మేము మాత్రం ఇక్కడ పెడతాం, ఎందుకంటే లాస్ట్ టైం నుంచి ఒక 6 years దుర్గమాత పెట్టామన్నమాట. అందుకోసం ఇక్కడ పెడతాము. అందరూ అయితే ఒక్కటే ప్లేస్లో పెడతారు ఊళ్ళో, బస్ స్టాప్లో. అది నాకు బాగా నచ్చుతుంది. మీ ఊరు ఎలా పెడతారో కూడా కామెంట్ చేయండి. మీ ఊరి పేరు ఒకసారి కామెంట్ చేయడం అన్న వీడియో లాస్ట్ వరకు చూస్తే. బాయ్, హ్యాపీ చిన్న బతుకమ్మ.